మన లైఫ్లో మనల్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అందులో మొట్టమొదటి వాళ్ళు మీ అమ్మ నాన్న. గుర్తుపెట్టుకోవాలి. చాలామంది టీనేజ్లో ఏం చేస్తారంటే ప్రేమలో పడుతుంటారు. గుర్తుపెట్టుకోవాలి. లవ్ అనేది అంటే ఇప్పుడు ప్రేమించబడే ఏజ్ మీది, అంటే మీ అమ్మ నాన్నతో ప్రేమించబడే ఏజ్ అనమాట ఇది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు లవ్ కోసం వేరే వాళ్ళ కోసం టైం పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ వాళ్ళు నీకు టైం ఇస్తున్నారు కాబట్టి. గుర్తుపెట్టుకోవాలి నువ్వు. సో మీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, అంతనే కదా. మనం వేరే వాళ్ళ కోసం ఎప్పుడు పరిగెత్తాలంటే 25 సంవత్సరాల తర్వాత, 25 ఇయర్స్ తర్వాత నీకు సొంతంగా ఆలోచనలు, నీకు సొంతంగా డబ్బులు సంపాదించే ఆలోచన, నీ జాబ్కి సంబంధించిన స్టెబిలిటీ, నీ సొంతంగా బైక్ కొనుక్కునే స్టెబిలిటీ, ఇవన్నీ నీకు వచ్చినప్పుడు అప్పుడు తీరుకుంటే నీ ఏజ్ కరెక్ట్గా 25 ఇయర్స్ అయినప్పుడు నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే ఒక అర్థం ఉంటుంది. అంతేనా కదా. మనం ఈ వయసులో మనల్ని ఎవరు ప్రేమిస్తారు? ఈ వయసులో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ నాన్న మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు మనల్ని. సో కాబట్టి మనం దానికి కట్టుబడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో ప్రేమించడం అంటే ఒక అట్రాక్షన్లో పడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి మన దగ్గర చిల్లిగా ఉండదు చేతిలో. సో బైక్ కరెక్ట్ ఉండదు, బైక్ ఏముందో పక్కన ఉంది తీసుకొని అక్కడ ఇక్కడ వెళ్ళిపోవడం అది మంచిది కాదు. అర్థమవుతుందా? ఇటు రారు. ఓకే. కాబట్టి మనకి ఇది అట్రాక్షన్ ఏజా మంచి ఏజా? అట్రాక్షన్ ఏజ్. సో నెక్స్ట్ మీరు వేయబోయే స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనకి దాదాపు ఒక 25 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు వేసే స్టెప్ చాలా స్టెబిలిటీగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు రాంగ్కి రైట్కి పర్ఫెక్ట్ ఏజ్ అనమాట ఇది. కాబట్టి మనం బీటెక్ పోయిన తర్వాత కో ఎడ్యుకేషన్ అనేది గ్యారంటీ. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో తెలియదు, అప్పుడు నువ్వు ఎలా మారతావో నీకే తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ సబ్జెక్ట్స్ కూడా అట్లే ఉంటాయి. అక్కడ అమ్మాయిలు బాగుంటారు, సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే నీ లైఫ్ బాగుపడడానికైనా చెడిపోవడానికైనా మంచి స్టేజ్ ఏదైనా ఉందంటే అది బీటెక్ ఆర్ డిగ్రీ. ఎందుకంటే నేను డిగ్రీ కాలేజీలో కూడా చాలా విషయాలు చెప్పిన, చాలా కాలేజీలో పనిచేసిన. కాబట్టి డిగ్రీ కాలేజీలు ఎలా ఉంటాయి, ఎలా బిహేవ్ చేస్తారో నాకు బాగా తెలుసు. సో మీరు దయచేసి అర్థం చేసుకొని ప్రేమించబడండి. ఇప్పుడు అంటే ఎవరితో ప్రేమించబడాలా? అమ్మా నాన్నతో ప్రేమించబడే ఏజ్ కాబట్టి ఇప్పుడు మన హద్దులు తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది, మన బిహేవియర్ మీద వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.